ఆమరణ నిరాహార చేస్తున్న మన నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారికి 3 కోట్ల మంది బీసీల తరపున నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బహుజనుల కోసం ఎంతో మంది నాయకులు పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు. కానీ ఏ నాయకుడు తన ప్రాణాన్ని త్యజించి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 3 కోట్ల మంది బీసీల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయలేదు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ సోదరులు కూడా ఒకసారి ఆలోచించండి. ఇంకొకటి కూడా బీసీ సంఘాలకు కూడా నేను ఒక మాట ఈ సందర్భంగా ఎంచుకుంటున్నాను. అయ్యా, మనం అధికార పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునేదయ్యా, మనకంటూ ఒక నాయకుడు వచ్చాడు కాబట్టి ఆ నాయకుడు అంట ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల నాయకులు బీసీవై పార్టీతో కలిసి పోరాడితే ఖచ్చితంగా రాజ్యాధికారం ఎక్కడికి రాకుండా పోతుందో మనం చూస్తాం. ఎందుకంటే బీసీలు ఒక బలమైన నాయకుడు, ఏ దానికి లొంగడు, డబ్బుకి, ఆశకి, భయానికి ఏ దానికి లొంగని నాయకుడిని మనం చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఓన్లీ ఒక బీసీ సోదరులు మాత్రమే కాదు, ఎస్టీ సోదరులు, దళిత సోదరులు, మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. మీకోసం, మన కోసం పుట్టిన ఈ నాయకుడిని మనమంతా ఆదరాభిమానాలతో ఆదరించి ఆయన్ని దగ్గరగా ఆయన మద్దతు ఇచ్చి ఆయన్ని భవిష్యత్తులో గెలిపించవలసిందిగా 2029 ఎలక్షన్ లో బీసీవై పార్టీ నవశకాన్ని రూపుదిద్దుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి ఆమరణ నిరాహార దీక్షను దగ్నం తీయాలని చూసినా, నీళ్లు కాస్తాలని చూసినా, ఇంకొకటి ఏదైనా కుట్రలు చేసినా ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది బీసీల తరపున ఈ హరిరాజ్ యాదవ్ ఒకటే పాటిస్తున్నాడు. ఆయనకి అండగా 3 కోట్ల మంది బీసీలు నిలబడతారు. అన్ని కలెక్టరేట్ ముట్టడించడమే కాకుండా ప్రతి ఊరు, వాడ, పల్లె ఏకమై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని మరొకసారి వినియోగించుకుంటూ మా నాయకుడికి ఈ 3 కోట్ల మంది బీసీల తరపున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.